కల్వకుంట్ల కన్నారావుతో పాటు మరో 5గురు కలిసి తన దగ్గర డబ్బు వసూలు చేశారని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బంజారాహిల్స్ లో ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ శివారు ఆదిబట్ల భూ వివాదం కేసు నమోదు కాగా ఇప్పుడు మరో దోపిడీ కేసు ఫైల్ అయింది. కన్నారావు గెస్ట్ హౌస్ లో నిర్బంధించి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సమస్య పరిష్కారం కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విజయవర్ధన్ రావు న్యాయం చేయాలని కోరుతూ కన్నారావు వద్దకు వెళ్లాడు. కన్నారావుకు పరిచయస్తురాలైన బిందు మాధవి అలియాస్ నందిని ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద నగదు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకున్నాడు. నందినితో పాటు మరికొంతమందితో కలిసి విజయవర్ధన్ రావును తన గెస్ట్ హౌస్ లో అక్రమంగా కన్నారావు నిర్బంధించాడు. తనను బెదిరించి 60 లక్షల నగదు 97 తులాల బంగారం దోచుకున్నాడని ఫిర్యాదు చేశాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్. ఇది అంశంపై డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యు. యశోద ఈ కేసీఆర్ అన్న కొడుకైనటువంటి కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు పైన కూడా ఇటు బంజారాహిల్స్లో మరో కేసు నమోదైంది. అయితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర పెద్ద ఎత్తున అతన్ని నిర్బంధించి అతని దగ్గర ఉన్నటువంటి 97 తులాల బంగారంతో పాటుగాను 60 లక్షల రూపాయలు నగదు దోచుకెళ్లాడు, తనను కిడ్నాప్ చేశాడంటూ కూడా ఇటు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి విజయవర్ధన్ రావు. అయితే అతనికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి విజయవర్ధన్ రావుకు ఒక భూమికి సంబంధించినటువంటి వివాదం ఉన్నటువంటి క్రమంలో కన్నారావును ఆశ్రయించడం జరిగింది. అన్నదమ్ములకు సంబంధించినటువంటి వివాదం. ఈ క్రమంలోనే మొత్తం మీద కన్నారావు అదేవిధంగా ఒక మాధురికి సంబంధించినటువంటి ఒక ఆంధ్రకు సంబంధించినటువంటి లేడీతోటి కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగికి దగ్గర ఉన్నటువంటి బంగారం కావచ్చు, అదేవిధంగా నగదు ఉందనే విషయం తెలుసుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి బంగారంతో పాటుగాను అదేవిధంగా నగదును ఎలాగైనా దాన్ని ఎత్తుకెళ్ళాలి అనే ఒక కన్నింగ్ సంబంధించినట్టు ఒక ప్లాన్ గీశారు. ఆ తర్వాత మాధురి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి విజయవర్ధన్ రావు తోటి దగ్గరగా మెలగడం, ఆ తర్వాత అతని ఇంట్లో బంగారము అదేవిధంగా నగదు ఉన్నది అనే విషయం తెలుసుకున్న తర్వాత కూడా ఈ కన్నారావు వ్యక్తి కూడా ఒక గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి ఈ విజయవర్ధన్ రావు దగ్గరికి వచ్చి మొత్తం మీద అతన్ని నిర్బంధించి అతని కాళ్ళు చేతులు కట్టేసి చాలా చిత్రహింసలకు గురి చేసి అతని దగ్గర ఉన్నటువంటి బంగారంతో పాటుగాను అదేవిధంగా 97 తులాల బంగారం అదేవిధంగా 60 లక్షల రూపాయల నగదును మొత్తం ఎత్తుకెళ్లారు. ఈ విషయం పైన గత కొన్నేళ్ల కింద జరిగినటువంటి ఘటనల్లో చూసినట్టయితే ఈ నిర్బంధించి ఈ కిడ్నాప్కు పాల్పడినటువంటి వ్యవహారంలో అప్పుడున్నటువంటి ఏసీపీగా ఉన్నటువంటి భుజంగరావు పేరును కూడా వీళ్ళు వాడుకోవడం జరిగింది. తనకు ఏసీపీ భుజంగరావు చాలా క్లోజ్ వ్యక్తి, అదేవిధంగా ఆయనతోటి కూడా ఎన్కౌంటర్ చేపిస్తా అంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఇటు బాధితుడైనటువంటి విజయవర్ధన్ రావు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలాగ దేనికి సంబంధించినటువంటి వ్యవహారం అని చూసినట్టయితే ఒక ల్యాండ్కు సంబంధించిన వ్యవహారంలో అన్నదమ్ములకు సంబంధించిన వ్యవహారంలో కన్నారావును ఆశ్రయిస్తే తన దగ్గర ఉన్నటువంటి బంగారము మొత్తం నగదుతో పాటుగా తనను కొట్టి చిత్రహింసలకు గురి చేసి తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా లాక్కుపోయారంటూ ఆయన ఇటు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని అన్నిటిని కూడా ప్రూఫ్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఈ బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు అదేవిధంగా అప్పుడున్నటువంటి ఎవిడెన్సు బ్యాంక్ ట్రాన్సాక్షన్తో పాటుగాను వారి ఇరువురికి మధ్య జరిగినటువంటి కొన్ని ఎవిడెన్స్లన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా విజయవర్ధన్ రావు మరో ఇందులో కొన్ని విషయాలను కూడా పేర్కోవడం జరిగింది. తనను శారీరకంగాను మానసికంగాను చాలా వేధించాడు, లైంగికంగా సంబంధించినటువంటి వేధింపులకు కూడా పాల్పడ్డాడు కన్నారావు అంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. అయితే కన్నారావు చూసినట్టయితే గతంలో అంటే భూమికి సంబంధించినటువంటి వివాదాలలో చూసినట్టయితే ఈ రాచకొండ పరిధిలో ఉన్నటువంటి ఆదిబట్లలో ఉన్నటువంటి ఒక మన్నగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నటువంటి క్రమంలోనే అక్కడ కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన జైలు పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బాధితుడు మళ్ళీ ఈ కన్నారావుకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇప్పుడు గత 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ ఇష్యూను పోలీసుల ముందు ఉంచడం జరిగింది. అంటే కన్నారావు చూసినట్టయితే భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ సెటిల్మెంట్ చేయడము అదేవిధంగా కిడ్నాప్లకు పాల్పడము అదేవిధంగా వివిధ రకాల సంబంధించినటువంటి వివాదాస్పదుడుగానే కన్నారావు మెలిగాడనేది తెలుస్తూ ఉంది. అయితే కన్నారావు జైలు పాలయ్యాడు, అతనిపైన పోలీసులు కేసు కట్టారు కాబట్టి ఇక కన్నారావుకు సంబంధించినటువంటి ఒక్కొక్కకు సంబంధించినటువంటి వివాదాలన్నిటి కూడా పలు పోలీసులను ఆశ్రయించి కూడా వాళ్ళు బాధితులు ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి విజయవర్ధన్ రావు. అయితే ఈ కేసులో చూసినట్టయితే కొంతమంది అంటే శ్యామ్ ప్రసాద్ అదేవిధంగా
మాధురి కలిసి కూడా తనను మొత్తం మీద కిడ్నాప్ చేశారు, తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఎత్తుకుపోయారంటూ తనకు సంబంధించినటువంటి ఏదైతే కిడ్నాప్కు పాల్పడి నిర్బంధించినటువంటి వీడియోను అదేవిధంగా సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ఇటు పోలీసులకు ఇచ్చినటువంటి వీడియోలను కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అయితే కన్నారావును కఠినంగా శిక్షించాలి, తనను కొన్నేళ్ల పాటుగాను చాలా మానసికంగా శారీరకంగా వేధించడమే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి ఆస్తినంతా కూడా తీసుకెళ్ళిపోయాడు, మొత్తం తాను అయినానంటూ కూడా ఇటు బాధితుడు విజయవర్ధన్ రావు ఇటు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ప్రకారంగా చూసినట్టయితే కన్నారావు పైన బెదిరింపులు, కిడ్నాపు, అదేవిధంగా దోపిడీకి సంబంధించినటువంటి పలు క్రిమినల్ కేసులు కూడా కట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యశోద. థ్యాంక్ యూ ధనరాజ్.